3వ అధ్యాయము కర్మయోగము 20వ శ్లోకము. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుర్హసి. పర్యము. జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తిరహితముగా కర్మలను ఆచరించుట వలననే పరమసిద్ధిని పొందిరి. కావున నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితము. వివరణ. భగవంతుడు అర్జునునికి జనకుని యొక్క ఉపమానం చెప్తూ బోధిస్తున్నారు. జనకుడు మొదలైన రాజులు తమ యొక్క విహిత కర్మలను అనగా రాజధర్మ విధులను చేయటం ద్వారా మాత్రమే సిద్ధిని పొందారు. అర్జునుడు బిచ్చమును ఎత్తుకొని అయినా అడవులలో తపస్సు చేసుకుంటూ అయినా ఉంటాను కానీ యుద్ధమును చేయను అన్నాడు. అందుకని భగవంతుడు అంటున్నారు, నీకు స్వలాభేక్ష లేదు కాబట్టి నీ విహిత కర్మ అయిన రాజధర్మం కోసం యుద్ధం చెయ్యి. ఈ యుద్ధం వల్ల ధర్మము నిలబడుతుంది. లోక కళ్యాణం కోసము నువ్వు యుద్ధము చెయ్యి. సేవ నివృత్తులు అయిన వారు చాలాసార్లు ఇంక నేను ఏ పని చెయ్యనక్కర్లేదు అనుకుంటారు. సరదాగా పాటలు వింటూ సినిమాలు చూస్తూ కాలం గడిపేస్తాను అనుకుంటారు. కానీ అది సరి అయిన పద్ధతి కాదు. ఇప్పుడు వారు లోక కళ్యాణం కోసం ఒక్క మంచి పనినైనా నిరంతరము చెయ్యాలి. 21వ శ్లోకము. యద్యదాచరతి శ్రేష్ఠస్తత్తదేవేతరో జనః స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే అంటే ప్రవర్తననే ఇతరులను అనుసరింతురు. అతడు నిలిపిన అంటే ప్రతిష్ఠించిన ప్రమాణములలోనే లోకులందరూ పాటించెదరు. వివరణ. భగవంతుడు అర్జునునితో అంటున్నారు, ఓ అర్జున, ప్రపంచానికి ఒక చక్కటి ఆదర్శం చూపటానికి నీవు కూడా నీ కర్తవ్య నిర్వహణ చేయాలి. గొప్పవారు చేసే పనులను సామాన్య జనులు అనుకరిస్తారు. వారు నెలకొల్పిన ప్రమాణాన్నే ప్రపంచమంతా అనుసరిస్తారు. సమాజంలో ఉండే నాయకులకు తమ మాటలు, చేతలు, ప్రవర్తన ద్వారా సామాన్యులకు ఉన్నతమైన ఆదర్శాలను నెలకొల్పే ఒక నైతిక బాధ్యత ఉంది. ఎప్పుడైతే సత్ప్రవర్తన కలిగిన నాయకులు ముందుంటారో సహజంగానే మిగతా సమాజం కూడా నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతుంది. కానీ ఎప్పుడైతే నియమబద్ధమైన నాయకత్వం లోపిస్తుందో మిగతా సమాజం కూడా వారికి అనుసరించే ప్రమాణం లేక స్వార్థపూరితంగా అనైతికతతో మరియు ఆధ్యాత్మిక అనాసక్తతతో దిగజారిపోతుంది. మహాత్ములు ఎప్పుడూ కూడా ప్రపంచానికి ఒక ప్రమాణం నిలపటానికి అత్యంత ఆదర్శప్రాయంగా వ్యవహరించాలి. వారు తమ వరకు ఆధ్యాత్మిక జ్ఞానోదయ స్థాయి చేరుకొని వేద విహిత కర్మలు చేయనవసరం లేకున్నా అవి చేయటం వలన వారు ఇతరులకు వేద విహిత కర్మలు చేయటంలో ఒక ఆదర్శం లేదా ఉదాహరణ చూపినట్టు ఉంటుంది. ఇంట్లోని పెద్దవారు తమ పిల్లలకు ఇంట్లో ఉండి కూడా లేము అని చెప్పించటం చేయకూడదు. దీనివలన ఆ పిల్లలు అబద్ధం చెప్పటం నేర్చుకుంటారు. తల్లి 24 గంటలు చరవాణి అంటే మొబైల్ ఫోన్ని చూస్తూ ఉంటే ఆమె పిల్లలు కూడా అదే చేస్తారు. ఆ తల్లి చదువుకోమని చెప్పినా వారు వినరు. తల్లిదండ్రులు తమ పిల్లలకి ఆదర్శముగా ఉండాలి, అలా ప్రవర్తించాలి. సమాజంలో నాయకులు సామాన్య జనానికి ఒక ప్రమాణంగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు తమ తల్లిదండ్రులను, జనులను, తమ నాయకులను అనుసరిస్తారు. మహాత్ములు వేద విహిత కర్మలను చేయటం ద్వారా అనుయాయులకు మార్గదర్శకత్వం చేయాలి. గురుదేవులు సన్యాస దీక్ష తీసుకున్న తరువాత వారికి సంధ్యావందనం చేయవలసిన అవసరం లేదు. కానీ తమ శిష్యులకు ఆదర్శంగా ఉండటం కొరకు రోజు 2 సార్లు సంధ్యావందనం చేస్తారు. మహాత్ములకు వారి కోసం కాదు కానీ సాధారణ శిష్యుల కోసం శ్రద్ధతో కర్తవ్య కర్మలు చేయవలసి ఉంటుంది.